Hi guys, welcome back. So very sorry for this late. అసలు చాలా రోజులైంది నేను వీడియో పెట్టి. This is all because I have one big update. ఏంటి అంటే మా రెసిడెన్సీ ఎండింగ్కి వచ్చేసింది. It's just 2 months away. చాలా బిజీ అండ్ హెక్టిక్ మంత్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఎందుకంటే అటు డ్యూటీ చేయాలి, ఇటు చదువుకోవాలి ఎగ్జామ్స్కి. సో డిసెంబర్ అండ్ జనవరి ఈజ్ గోయింగ్ టు బి వెరీ హెక్టిక్ అనమాట. అది దాంతోపాటు లాస్ట్ 10 days నుంచి ఐ హ్యావ్ బీన్ వెరీ సిక్. దట్ ఈస్ అనదర్ అప్డేట్. ఎంత సిక్ అంటే ఇంకా లిటరలీ 2 days కంటిన్యూస్గా బెడ్లోనే ఉన్నాను నేను అసలు. సో ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ ఫర్ మీ, బట్ ఐఎమ్ రికవరింగ్ నౌ. సో ఆల్ గుడ్ ఇప్పుడు. సో హియర్ ద వీడియో. యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలి, బట్ సారీ ఫర్ ద డిలే. అండ్ ఇక్కడ ఏంటంటే మాకు ఇట్స్ లైక్ ఇప్పుడు మన పీజీ నీట్కి ఇలా క్రాష్ కోర్స్ లాగా ఉంటాయో, మాకు రెసిడెన్సీలో కూడా ఎగ్జామ్ ముందు ఇలా క్రాష్ కోర్స్ ఒక 3 months ముందు క్రాష్ కోర్స్లో పెడతారనమాట. సో అవి కంటిన్యూస్గా ఉన్నాయి. యూజువలీ పీజీ నీట్కి ఏంటంటే కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, అలా వాళ్ళు ఎవ్రీ వీకెండ్ అట్లా ఇయర్ మొత్తం చేస్తారు కదా. ఇక్కడ మాకు ఓన్లీ 4 days ఉందన్నమాట. అది బ్యాక్ టు బ్యాక్ ఉంది. బట్ ఇట్ ఈస్ వెరీ టైరింగ్ అసలు. అలాగ వెళ్ళి కూర్చొని అన్ని అవర్స్ టుగెదర్ వినడం, క్లాస్ నోట్స్ రాయడము. ఎందుకంటే నాకు అనిపిస్తుంది దీనికన్నా డ్యూటీస్ చేయడమే ఈజీ. క్లినికల్ నాలెడ్జ్ ఇదే చాలా ఈజీ అనిపించింది మోర్ దెన్ థియరటికల్. బట్ యా, దిస్ ఈజ్ ఆల్సో మచ్ ఇంపార్టెంట్ కదా. బట్ ఇట్ ఈస్ వెరీ టైర్సమ్ అనమాట. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా అంతా ఒకేసారి నాలెడ్జ్ వచ్చేసరికి బ్రెయిన్ స్వెల్ అయిపోయి బర్స్ట్ అయిపోతుంది అనమాట. దట్ వాజ్ అ డిసడ్వాంటేజ్. కానీ ఇవన్నీ తప్పదు. అండ్ నాకు డిఫరెన్స్ ఎట్లా అనిపించిందంటే, యూజువలీ నేను షాపింగ్ అనేది ఎప్పుడన్నా అప్పుడప్పుడు చేస్తాను, కానీ ఈ ఎగ్జామ్ టైంలో ఈ షాపింగ్ చేయాలన్న క్రేవింగ్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో ఐ హావ్ బీన్ షాపింగ్ వెరీ బ్యాడ్లీ రీసెంట్లీ. అసలు యూజువలీ అంత చేసేదాన్ని కాదు, అదేంటో నాకు అర్థం కావట్లేదు. అండ్ దానికి తోడు అండ్ ఫుడ్ క్రేవింగ్స్ అనమాట. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అసలు ఇంతకుముందు నాకు స్వీట్ క్రేవింగ్స్ అలా ఏమి ఉండేది కాదు. ఐఎమ్ నాట్ ఎ స్వీట్ టూత్ అసలు. కానీ ఎగ్జామ్ టైంలో ఈ స్వీట్ క్రేవింగ్స్ అసలు భయంకరంగా, ఎవ్రీ మీల్ తర్వాత స్వీట్ తినాలనిపిస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్ వియర్డ్. ఇంతకుముందు నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. సో అది కూడా ఒక అదొక డిసడ్వాంటేజ్. అండ్ అందులో వీటన్నిటిలో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఎంత పీజీ ఎంబీబీఎస్ అయిపోయి ఎంత పీజీ ఎంటర్ అయినా కూడా ఈ ఫేజ్ అనేది డెఫినెట్లీ వస్తుంది, ఎగ్జామ్ ఫేజ్. అది ఎగ్జామ్కి ముందు ఈ క్రాష్ కోర్స్. ఎగ్జామ్ ఫేజ్ అనేది జల్దీనే అయిపోతుంది, కానీ ఈ క్రాష్ కోర్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో మా హాస్పిటల్లో ఒక 2 days అయింది. అదయ్యాక నెక్స్ట్ 2 days వేరే హాస్పిటల్లో అన్నమాట, ముంబైలో. ఇట్స్ లైక్ టిపికల్ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట. అక్కడ ఉంది. అండ్ అది చాలా డిస్టెన్స్ ఇక్కడ నుంచి, మేము ఉండే ప్లేస్ నుంచి. సో మార్నింగ్ అరౌండ్ లైక్ 7 o'clockకి క్యాబ్ తీసుకొని వెళ్ళడము అవన్నీ చేయాల్సి వచ్చింది అనమాట. సో మార్నింగ్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే కాఫీ. సో నా ఫ్రెండ్ మంచిగా కాఫీ తెస్తే మేము తీసుకొని క్యాబ్లో అలా వెళ్తూ, బికాస్ ఆల్మోస్ట్ 1 hour జర్నీ ఉంటుంది. సో క్యాబ్లో అలా వెళ్తూ వీ వర్ డిస్కసింగ్. అసలు లాస్ట్ 2 days నాలెడ్జ్ ఫుల్ ఓవర్ ఫ్లడ్డింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ నెక్స్ట్ 2 days నాలెడ్జ్ ఎలా అబ్జర్వ్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాం అనమాట. సో మేము వెళ్ళేది కేఎం హాస్పిటల్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, ముంబైలో టిపికల్ గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. ఇట్స్ లైక్ మనకి ఉస్మానియా గాంధీ అలానో అలా వాళ్ళకి వెరీ రినౌండ్ అనమాట. సో ఇక్కడ ఎలా ఉందంటే హాస్పిటల్, ఇంకా మనకి శంకరద ఎంబీబీఎస్ మూవీలో చూపిస్తారు కదా, అలానే ఉంది టిపికల్ గవర్నమెంట్ హాస్పిటల్. ఎలా అంటే బెంచెస్, ఐరన్ బీరువాలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ యూజ్ చేస్తున్నారా, ఇంకా ఇలానే ఉందా అనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ అంతా ఓల్డ్ బ్రిటిష్ కన్స్ట్రక్షన్ అలా ఉందన్నమాట. ఇంకా వెళ్ళి కూర్చున్నామో, మొదలైన క్లాసెస్ కంటిన్యూస్గా మార్నింగ్ 7కి వెళ్తే ఈవినింగ్ 6 వరకు. ఇట్స్ లైక్ 8 to 10 hours కోర్స్ అనమాట. అసలు ఎలా ఇంత నాలెడ్జ్ ఒకేసారి అబ్జర్వ్ చేసుకుంటుంది బ్రెయిన్ అని నాకు అసలు అర్థం కాలేదు. ఒక 2-3 hours ఎగ్జాస్ట్ అయిపోతుంది కదా, వీ నీడ్ ఏ బ్రేక్ అనిపిస్తుంది కదా. అదే అయింది మా సిచ్యువేషన్. అసలు దేవర్ గివింగ్ బ్రేక్స్ కూడా మధ్యలో, కానీ బట్ స్టిల్ ఇట్స్ హెక్టిక్. దీనికన్నా డ్యూటీలు చేసుకోవడం నయం అనిపించింది మాకు. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే, ఇది చేశాక ఇది అయ్యాక వెళ్ళి డ్యూటీలు చేయాలి ఈవినింగ్. అది ఈ 2 కలిసి ఎలా అంటే డేంజరస్ స్పాట్ లాగా అనిపించింది నాకు. సో
క్లాసెస్ అయితే అయిపోతున్నాయి, అలా వింటున్నాము, ఈవినింగ్ వెళ్ళి అలా ఎగ్జాస్ట్ అయి పడుకుంటున్నాం అనమాట. ఇంకా ఎలా అంటే నైట్ మనం కాల్ వచ్చి మనం వచ్చినా కూడా లెగలేకపోతున్నాం డ్యూటీస్కి, అంత హెక్టిక్ అయిపోయింది. సో దీనివల్లనే నేను సిక్ అయ్యానా అనిపించింది నాకైతే, బికాస్ ఐ వాజ్ ఓవర్ డూయింగ్ ఇట్ అనమాట. ఒకేసారి ఎట్ ఏ స్ట్రెచ్ ఆఫ్ 4 days ఇలా చేసేసరికి మీరు ఇక్కడ నా ఫేస్ చూడొచ్చు, అప్పటికే టయర్డ్ అయిపోయాము. అండ్ లిటరలీ ఓవర్ డూ చేయడం వల్లనే అలా సిక్ అయ్యాను అనిపించింది నాకు. సో ఇంక ఇది బ్యాక్ టు బ్యాక్ అయిపోయి ఇంకా లాస్ట్ డే రోజు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఇంకా అయిపోతుంది అన్నట్టు అనిపించింది అనమాట. కానీ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఇలా చేయడము. అప్పుడు పీజీ నీట్ అప్పుడు ఎలా చేసామా అని నాకే షాకింగ్గా అనిపిస్తుంది. అంటే అప్పుడు డ్యూటీలు లేవులే, అదొక ఇది. ఇక్కడ డ్యూటీలు కూడా ఉండేసరికి యాడెడ్ అడ్వాంటేజ్లా ఉంది ఇది. సో ఇది అయ్యాక లాస్ట్ డే వచ్చేసేసి ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఇంకా అయిపోతుందిరా బాబు అని. కానీ వెళ్ళాక క్లాస్లో కూర్చొని వింటుంటే అర్థమవుతున్నాయి థింగ్స్, వీఆర్ కోరిలేటింగ్ విత్ ద క్లినికల్ థింగ్స్. కానీ ఇట్స్ టూ మచ్, 4 days ఒకేసారి అనేది టూ మచ్. కానీ ఇలానే ఉంటుంది ప్రాసెస్, ఇలానే జరుగుతుంది కూడా. సో ఇప్పుడు ఎవరైతే పీజీ అవన్నీ జాయిన్ అవుతున్నారో గివింగ్ యూ హెడ్స్ అప్, నెక్స్ట్ ఇలానే ఉండబోతుంది. అండ్ ఇప్పుడు పీజీ ఫైనల్ ఇయర్లో ఉండే వీళ్ళందరూ కూడా మీరు కోరిలేట్ అవుతారు డెఫినెట్లీ. సో వన్ థింగ్ వాజ్ కీపింగ్ అస్ అలైవ్ అయితే కాఫీయే. ఎక్కువసార్లు ఏం తాగట్లేదు, జస్ట్ మార్నింగ్ ఒకసారి అంతే. సో ఇంకా కాఫీ, మా రొటీన్ కాఫీ తీసుకొని వీఆర్ గోయింగ్ బ్యాక్ టు దట్ బెంచెస్ అవన్నిటికీ. నాకైతే చాలా వియర్డ్గా అనిపించింది ఇంకా బెంచెస్ ఇవన్నీ ఉన్నాయి అని. నాకైతే మా నాన్న వాళ్ళ ఆఫీస్ అవన్నీ గుర్తొచ్చాయి అనమాట, టిపికల్ ఓల్డ్ గవర్నమెంట్ ఆఫీస్ లాగా. బట్ మెయింటెనెన్స్ ఎంత బాగుందో అసలు, ఇక్కడ మా హాస్పిటల్లో కూడా అంత మెయింటెనెన్స్ ఉండదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు పెట్టిన ఫుడ్ ఎంత టేస్టీగా ఉందంటే, అంటే ఇంతకుముందు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు అంత నచ్చేది కాదనమాట మహారాష్ట్ర క్యూజిన్, అంత మహారాష్ట్ర ఫుడ్ అంటే అలవాట్లేదు కదా మనకి. అండ్ ఇప్పుడు ఎలా అంటే ఐ నీడ్ సంథింగ్, మహారాష్ట్ర ఫుడ్ మిస్ అవుతానేమో అనిపిస్తుంది ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాక. సో ఐఎమ్ క్రేవింగ్ ఫర్ దాట్ ఆల్సో. అదేంటో అది కూడా ఒక వియర్డ్ క్రేవింగ్ అనే చెప్పాలి. సో బాగా నచ్చుతుంది అనమాట ఇన్ఫ్యాక్ట్. అండ్ ఫుడ్ గురించి చెప్తే ఈ ఎగ్జామ్ టైంలో ఆబ్వియస్లీ మనము ఓన్లీ కూర్చొని చదవడము తినడమే కదా. సో దీనివల్ల డెఫినెట్లీ వెయిట్ పుట్ ఆన్ అవుతాను. ఐ జస్ట్ వాంట్ టు సీ ఎంత వెయిట్ పుట్ ఆన్ అవుతానని. బట్ ఐ విల్ గివ్ యూ గైస్ అప్డేట్ కూడా ఎలా ఏంటి అని. సో యా, ఇంకో ఇక్కడ చూసారా బెంచెస్ ఎలా ఉన్నాయో, ఇవన్నీ వెయిటింగ్ బెంచెస్ అనమాట. అండ్ అది అయ్యాక కిందకి వెళ్తే ఇట్స్ ఇలాగా పార్క్ లాగా ఫౌంటైన్ పెట్టి ఉందన్నమాట. ఇంతకుముందు లేదు, రీసెంట్గా చేశారనుకుంటా ఇది. సో అక్కడ ఎంత రిలాక్సింగ్గా ఉందో, అలా కూర్చొని హ్యాపీగా ఆ వాటర్ సౌండ్, ఇట్ ఈస్ సో మచ్ రిలాక్సింగ్. అసలు మా దగ్గర అయితే ఇలాంటివి ఏం లేవు, ఇక్కడే బాగుందనిపించింది. సో ఇంకా అది అయ్యాక మేము ఒక చిన్న కెఫే ఉందన్నమాట అక్కడే. సో అక్కడికి వెళ్ళాము అండ్ వీ వర్ డిస్కసింగ్ అండ్ జస్ట్ అసలు ఏం జరిగింది లాస్ట్ 4 days అనేది వీఆర్ జస్ట్ సోకింగ్ ఇట్ అని అనమాట. బట్ మీరు ఇక్కడ మా ఫేసెస్ చూసి అర్థమవుతుంది, వీఆర్ వెరీ టయర్డ్. అండ్ లిటరలీ ఎన్ని రకాలైన ఫుడ్స్ తిన్నామంటే అక్కడికి వెళ్ళి ఇట్స్ లైక్ అ థెరపీ అనమాట. ఎవ్రీ టైమ్ నేను బ్లాగ్లో చెప్తా కదా, గోయింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ ఇట్స్ లైక్ అ థెరపీ అని డెఫినెట్లీ. అండ్ ఇక్కడ ఐఎమ్ ట్రయింగ్ విత్ చాప్ స్టిక్స్. ఏదో అటు ఇటు ట్రై చేసి ఎలాగైనా పట్టుకొని తీసేలోపు అది అందులో మునిగిపోయింది. సో మై ఫ్రెండ్ ఈస్ కమింగ్ హియర్ ఫర్ రెస్క్యూ అనమాట. ఎంత ఏదైనా చాప్ స్టిక్స్ అనేది ఇట్స్ అ స్కిల్ డెఫినెట్లీ. అది అంత ఈజీ కాదని నాతో అయితే కాదనిపించింది. సో యా, అవన్నీ ట్రై చేస్తున్నామంటే ఇది అది అని చెప్పి. నేను ఇక్కడ పక్కన గ్రీన్గా ఉంది చూసారా, నేను ఆ గ్రీన్ది ఇట్లా అవకాడో ఏదైనా సాస్ అనుకుంటా ఇదని చెప్పి తీసి పెట్టుకున్నా నోట్లో. ఓ మై గాడ్, అంతే అసలు ఎంత మండిపోయిందో. అది వసాబీ సాస్ అనమాట. నాకు అది తెలీదు, మా ఫ్రెండ్స్ చూడలేదు, నేను జస్ట్ ర్యాండమ్గా అక్కడ ఉందని తీసేసుకున్నాను. నాకు అసలు తెలీదు సుషీలో ఇలా ఇస్తారు వసాబీ అని కూడా. దట్ వాజ్ వెరీ ఫన్నీ. అసలు నాకైతే ఆ వసాబీ అది తిని ఓ మై గాడ్ అనిపించింది. సో దాంతో స్వీట్ కోసం అని చెప్పి ఇట్లా వాఫిల్స్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అండ్ వీ వర్ జస్ట్ డిస్కసింగ్, ఇలా ఇన్ని క్లాసెస్ ఇవన్నీ విన్నాం కదా, నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. ఎలా అంటే ఇట్స్ గోయింగ్ టు బి హెక్టిక్, అదైతే తెలుసు. బట్ నీట్గా ప్లాన్ చేసుకొని సార్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది.
ఎందుకంటే డ్యూటీస్ కూడా చేయాలి కదా. సో రెండు బ్యాలెన్స్ అవుట్ చేయడం కోసం ఎలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాం అనమాట. బెస్ట్ ప్లాన్ ఏంటి అంటే వీ డెఫినెట్లీ నీడ్ 8 hours స్లీప్, అదైతే ఖచ్చితంగా కావాలి. దాంతోపాటు టైంకి ఫుడ్, అండ్ అది కూడా ప్రాపర్ ఫుడ్. వీ డోంట్ వాంట్ టు ఈట్ అవుట్ సైడ్ అన్నెసెసరీ అన్నెసరీగా ఇక్కడ సిక్ అయ్యి ఏమన్నా అయినా కూడా ఎవరు చూసుకోవడానికి ఉండరు. అది ఇంకొక పెద్ద థింగ్. అండ్ సిక్ అయినప్పుడు ఫ్యామిలీ గుర్తొస్తుంది బాగా, అరే ఏం చేస్తున్నాం ఇక్కడ అనిపిస్తుంది. సో డెఫినెట్లీ వీ డోంట్ వాంట్ టు ఫాల్ సిక్ అనమాట. సో నేనైతే ఆ డబ్బా వాళ్ళు అవే కంటిన్యూ చేస్తున్నాను, అవే ఈజీ కదా. సో అండ్ ఇంకా అవన్నీ డిస్కషన్ అయ్యాక ఎండింగ్లో ఐ హ్యావ్ లెర్న్డ్ సమ్ ఎట్లా చాప్ స్టిక్స్ వాడాలి అని, బట్ స్టిల్ అది నాతో అయితే కాదు. సో ఇంకా అది అయిపోయాక ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇట్ వాస్ వెరీ టైరింగ్ డే. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి సండే. సో వీఆర్ ప్లానింగ్ సంథింగ్ ఫర్ సండే, ఇట్లా సండే డీటాక్స్ టైప్లో. సో నెక్స్ట్ డే కూడా వీ వెంట్ టు కెఫే అండ్ విత్ అదర్ ఫ్యూ ఫ్రెండ్స్. అండ్ అది కూడా ఇట్ వాస్ వెరీ సూదింగ్ అండ్ హ్యాపీ అనమాట. అండ్ ఇది కూడా చెప్పా కదా, ఇది వన్ ఆఫ్ ద థెరపీ ఇలా వెళ్ళడం కూడా. నేను అనుకున్నాను ఫస్ట్ బాగా పడుకుందాము, ఫస్ట్ ఐ షుడ్ హెల్త్ అన్ని సెట్ చేసుకోవాలని, బట్ దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని నాకు అప్పుడు అర్థమైంది. అండ్ దాంతోపాటు కుకింగ్ కూడా డెఫినెట్లీ ఇట్స్ అ థెరపీ. నేనైతే మిస్ అవుతున్నాను లిటరలీ ఇప్పుడు. అసలు ఇంకా ఇంట్లో కుకింగ్ చేసి ఒక 1.5 month అలా అయిపోయింది. అమ్మ వచ్చేళ్ళాక అయితే నేను అసలు స్టార్ట్ చేయనే లేదు కుకింగ్. అమ్మ అప్పుడు దసరాకు వచ్చారు కదా, ఆ తర్వాత అసలు నేను కుకింగే చేయలేదు. ఐఎమ్ మిస్సింగ్ దట్ అవుట్. ఎలా అంటే వీఆర్ జస్ట్ టెలింగ్ ఈచ్ అదర్ ఏంటి అంటే ఇట్ జస్ట్ అ ఫేజ్, ఇట్ విల్ పాస్ అని. వెరీ టఫ్ ఫేజ్ బట్ డెఫినెట్లీ. బట్ ఇఫ్ యూ హ్యావ్ అంటే ఫ్రెండ్స్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే లిటరలీ జస్ట్ ఎ ఫేస్. నాకు అనిపిస్తుంది ఇలా నాకు టఫ్ అనిపిస్తుంటే ఇంకా వీ హ్యావ్ కొలీగ్స్ హూ ఆర్ మ్యారీడ్ అండ్ కిడ్స్ కూడా, వాళ్ళు ఇంకెలా మేనేజ్ చేస్తున్నారా అని వెరీ షాకింగ్ అనమాట. బట్ మెనీ థింగ్స్ ఆర్ లైన్డ్ అప్. సో మీకు అర్థమవుతూ ఉంటుంది, ఫస్ట్ ఈ ఫేజ్ ఒకటి పాస్ అయిపోతే అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతే హైదరాబాద్కి, ఇట్ ఈస్ ఆల్ అన్నీ సెట్ అవుతాయని నేను ఒకటే చెప్పుకుంటున్నాను. దట్ ఈస్ గివింగ్ మీ స్ట్రెంగ్త్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ అమ్మ వాళ్ళతో ఎప్పుడైనా ఫోన్ మాట్లాడి అవన్నీ చేసినా దట్ ఈస్ ఆల్సో గివింగ్ మీ స్ట్రెంగ్త్. అదొక బూస్ట్ అనమాట, అమ్మ నాన్నతో ఒకసారి మాట్లాడి ఫోన్. అండ్ ఆబ్వియస్లీ సహస్ర. సో ఇప్పుడైతే సహస్ర పెద్దగా అయిపోయింది అండ్ అసలు వీడియో కాల్ మాట్లాడనివ్వట్లేదు, మమ్మల్ని ఫోన్ లాగేసుకుంటుంది అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వెరీ థింగ్. సో ఐఎమ్ ప్లానింగ్ లైక్ దిస్, ఇలా చేస్తే ఈజీ ఉంటుంది అని. బట్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ అనేది నెక్స్ట్ వ్లాగ్ రాబోతుంది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి డెఫినెట్లీ రెగ్యులర్. నాకు అర్థమైంది దిస్ యూట్యూబ్లో వ్లాగ్ చేసి పెట్టడం కూడా ఇట్స్ అ థెరపీ ఫర్ మీ. అది కూడా ఇట్స్ హీలింగ్ మీ. సో డెఫినెట్లీ అది కూడా నేను అప్డేట్ చేస్తాను. డెఫినెట్లీ ఏం జరుగుతుంది నెక్స్ట్ వ్లాగ్లో మీకు తెలుస్తుంది. ఐఎమ్ ఏబుల్ టు అంటే కోపింగ్ చేస్తున్నానా లేదా అనేది కూడా మీకు అప్డేట్ ఇస్తాను. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ టఫ్ గైస్. సో అందరూ రిలేట్ అవుతారు డెఫినెట్లీ. మెడికోస్ అయితే ఎగ్జామ్స్ టైంలో రిలేట్ అవుతారు, అదైతే నేను చెప్తాను. సో అండ్ ఇక్కడ నాకు ఈ వాటర్ బాటిల్ బాగా నచ్చింది అనమాట. ఇది ఒక ఆర్టిస్ట్ కెఫే కైండ్ ఆఫ్. సో అక్కడ ఈ బాటిల్ బాగా నచ్చింది. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు చాలా మార్కర్స్ ఆ సీజన్ కదా, సో మేము వెళ్ళి హైలైటర్స్, మార్కర్స్, స్టిక్ నోట్స్ ఇవన్నీ తీసుకొని ప్రిపేర్ అవుతున్నాం అనమాట. అండ్ టేబుల్ ప్లానర్ అండ్ ఆల్ ఇవన్నీ తీసుకొని ప్రిపేర్ అవుతున్నాము. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ సీజన్. యూజువలీ ఎవ్రీ టైమ్ డిసెంబర్, జాన్ అనేది ఇస్ వెరీ స్పెషల్ సీజన్ ఫర్ మీ బికాస్ మెనీ థింగ్స్ దేర్. మంచి ఫెస్టివ్ సీజన్, దాంతో నా బర్త్డే కూడా ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ స్పెషల్ ఫర్ మీ ఎవ్రీ ఇయర్. అండ్ అది ఈ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చాయనేది వెరీ డిస్హార్టనింగ్ అది. బట్ మనం ఏం చేయలేము ఇంకా. బట్ ఎగ్జామ్ అయిపోయాక డెఫినెట్లీ ఐ విల్ సెలబ్రేట్ ఇట్ ఈవెన్ మోర్ బిగ్. మీరే చూస్తారు వ్లాగ్స్లో. సో అదే చెప్తున్నాను, నెక్స్ట్ నుంచి ఐ విల్ డెఫినెట్లీ బీ రెగ్యులర్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నా ఫుడ్ అప్డేట్ ఏంటి అని కూడా మీకు ఇస్తాను. వాట్ ఐఎమ్ ఈటింగ్ డ్యూరింగ్ ఎగ్జామ్స్ అని కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఓకే, బాయ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
నచ్చలేదు. సో